హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకంకి వచ్చేసాము. ఇదొచ్చేసి బాపు మ్యూజియంలో జరుగుతుంది. సో, లోపలికెళ్ళి ఏమేమి ఉన్నాయి, ఏంటి అని చెప్పి మొత్తం చూద్దాము. ఇక్కడైతే ఎంట్రీ అనేది ఫ్రీ అనమాట. అలాగే ఉత్పత్తిదారులకి అమ్మకం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టేషనరీ ఐటెమ్స్ కానీ, లేదంటే ఫ్యాన్సీ ఐటెమ్స్ కానీ, జ్యువెలరీకి సంబంధించిన ఐటెమ్స్, మెయిన్‌గా బట్టలెక్కువున్నాయండి. కిడ్స్ వేర్ దగ్గర నుంచి ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్ అందరికీ ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్‌కి ఉన్నాయి. సో, ఈ ఎగ్జిబిషన్ అనేది బాపు మ్యూజియంలో జరుగుతుంది. మార్నింగ్ 10 AM నుంచి నైట్ 9:30 వరకు ఓపెన్‌లో ఉంటుందన్నమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసేసి సెప్టెంబర్ 8. సో, ఒక్కొక్క స్టాల్‌లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసామండి. బట్ అప్పుడు స్టాల్స్ అనేది ఫుల్‌గా ఓపెన్ చేయలేదు. ఇప్పుడైతే అన్ని స్టాల్స్ పెట్టారు. ఇంకా యూనిక్‌గా కూడా ఉన్నాయి. ప్రతిసారి కన్నా ఈసారి చాలా యూనిక్‌గా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే షూట్ చేసి పెట్టాను. సో, కలంకారీ టాప్స్, శారీస్, ఇంకా బెడ్‌షీట్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ, పిల్లో కవర్స్, సోఫా కవర్స్, ఇంకా చెక్క సామాన్లు కానీ, ఇంకా ఇలా చాలా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా కొన్ని పెట్టారనమాట. షాపింగ్ చేస్తూ అలాగా ఫుడ్ తింటూ కొంతసేపు చల్లగాలికి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో, మీరు కనుక ఆల్రెడీ విజిట్ చేసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ విజిట్ చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. సో, చెప్పాను కదా, ఇవి బెడ్‌షీట్ అనమాట. సో, మీరైతే వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మేము రిప్లై అనేది ఇస్తాము. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి.
సో చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే ఇయర్ రింగ్స్ జత ఏదైనా సరే 10 రూపీస్ అనమాట స్టడ్స్. ఇంకా అలాగే వాటర్ బాల్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, మనకి గాజు సామాగ్రి గానీ అంటే లైక్ మనం డైనింగ్ రూమ్‌లో అరేంజ్ చేసుకుంటాం గదా! కప్స్ కానీ అలాగా బ్యాంగిల్స్, మట్టి పాత్రలు, ముంతలు ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. ఒకసారి మీరు గనక విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడైతే దొరకందంటూ లేదండి. అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో కూడా ఉన్నాయి. అలాగే మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. సో, బార్గెయిన్ చేసినా కొంచెం తగ్గుతున్నారనమాట. ఇక్కడ ఇంకా అలాగే వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు, ఇంకా వివిధ రకాల పౌడర్స్ కానీ, ఇంకా అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇవన్నీ కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అనమాట. ప్రతి స్టాల్‌లో యూనిక్‌నెస్ ఉందండి. ఇంకా కొత్తగా ఈసారైతే ఇక్కడ మొబైల్ పర్చేస్ అవి కూడా దొరుకుతున్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా! తినుబండారాలనమాట. స్నాక్ ఐటెమ్స్ అలాగే అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ గుమ్మనొడియాలు వచ్చేసి పావు కేజీ 120 చెప్తున్నారు. సో, ఇది ఇవాల్టి వీడియో. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్‌లో షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్.